నమస్కారం అండి. నేటి కమ్మని కథ పేరు ముసలి ఎద్దు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. వెంకయ్య అనే రైతు వద్ద ఒక ఎద్దు ఉండేది. అది వయసులో ఉండగా ఉత్సాహంగా పొలం పనులు చేసి బండిలాగి వెంకయ్యకు ఎంతో సహాయంగా ఉండేది. క్రమంగా ఎద్దు ముసలిదైపోయింది. వెంకయ్య ఒకనాడు సంతకెళ్ళి బాగా బలిష్టంగా ఉండి వయసులో ఉన్న వేరొక ఎద్దును కొని తెచ్చుకున్నాడు. అప్పటి నుంచి దానికి దండిగా మేత వేసి కుడితిపెట్టి జాగ్రత్తగా మేపుతుండేవాడు. ముసలి ఎద్దుకు మాత్రం కాస్త ఎండుగడ్డేసి ఊరుకునేవాడు. క్రమంగా అది కూడా దండగనుకున్న వెంకయ్య ఒకరోజు గుంజకట్టి ఉన్న ముసలి ఎద్దును విప్పి, నీకు పని చేసే వయసు అయిపోయింది, శక్తి లేదు, ఇక నీవు నాకు దండగా, నీ దారి నువ్వు చూసుకో అని ముసలి ఎద్దుని తరిమేశాడు. ఏడుస్తూ వెళ్తున్న ఎద్దుకు గోపన్న అనే బాలుడు ఎదురొచ్చాడు. ఎద్దును చూసి, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ముసలెద్దు తన జాలి గాథ వినిపించింది. గోపన్న ఒక ఉపాయం ఆలోచించి ముసలెద్దును తీసుకుని వెంకయ్య ఇంటికి వెళ్ళి, ఈ ఎద్దు నీదే కదూ అని అడిగాడు. అవునన్నాడు వెంకయ్య. దీన్ని నాకు అమ్ముతావా, నీకు 1000 వరహాలు ఇస్తా అన్నాడు గోపన్న. వెంకయ్య ఆశ్చర్యపోగా, నీకు తెలియదా, ముసలి ఎద్దును ఇంటి దగ్గర కట్టేసి రోజు దానికి నమస్కారం చేసి మేత వేసి వెళ్తే బోలెడు ధనం వస్తుందని చెప్పాడు. వెంకయ్య తన ముసలి ఎద్దును తీసేసుకుని నాటి నుండి దానికి దండిగా మేత వేసి నమస్కరించి పొలం పనులకు వెళ్ళేవాడు. ఆ ఏడు దండిగా వర్షాలు కురిసి పొలం బాగా పండడంతో బాగా లాభాలు వచ్చాయి. అదంతా ముసలి ఎద్దు వల్లనే అని సంబరపడ్డాడు వెంకయ్య. సమాప్తం.